నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మోంతా తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఆయన పాల్గొని నిత్యావసరాలను అందించారు. తుఫాన్ హెచ్చరికలు అందిన వెంటనే సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చేయగలిగినట్లు మంత్రి తెలిపారు. విపత్తు అనేది మన చేతిలో ఉండదు, కానీ విపత్తును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదనే భావన కలగకుండా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంటి దగ్గరికే తీసుకెళ్లి సరుకులు అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో మీకు 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఉల్లిపాయ, 1 కిలో మీకు బంగాళదుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా 1 కిలో మేము సరఫరా చేయడం జరుగుతోంది. ఇన్కన్వీనియన్స్ రాకూడదు, అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అదేవిధంగా ఆర్థిక నష్టం, ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా మనం తీసుకోబోతున్నది క్రాప్ డ్యామేజ్ జరిగినది కూడా 2 రోజుల్లోనే అది కూడా త్వరలోనే అసెస్మెంట్ చేసి రైతులకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చాలా త్వరలోనే పని చేస్తున్నాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నల్లమడ వాగులో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో నల్లమడ వాగు కట్టపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. దీంతో వరద నీరు పొలాల్లోకి వచ్చి చేరుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పాపురం గ్రామాన్ని నల్లమడ వాగు వరద నీరు చుట్టుముట్టింది. వరద పెరిగితే కట్టలు తెగే ప్రమాదం ఉంది. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీసులు ఉపయోగించే వివిధ ఆయుధాలు ప్రదర్శించారు. నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. నగరంలో విద్యార్థులు, ప్రజలు ఎవరైనా వచ్చి పోలీసులు ఉపయోగించే ఆయుధాలు తదితర పరికరాలను వీక్షించవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని స్థానికులు వెళ్లి చూడవచ్చన్నారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తారో అనే విషయాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్లో వాడే వెపన్స్ కానీ, లాఠీలు కానీ అవి అన్నీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ చట్టాల మీద కూడా అవగాహన పెంచేటట్టు కొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలకి దగ్గర వచ్చేటట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ ప్రజలతో మమేకమయ్యేటట్టు ఈ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది పిల్లలు ఈ ఓపెన్ హౌస్కి రావడం జరిగింది. పిల్లలు అందరూ కూడా ఈ 9th, 10th, 8th క్లాస్ వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యేటట్టు మేము ఈ ఓపెన్ హౌస్ వల్ల మేము చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము.
మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వానలతో కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులలోని నీటిని దిగువకు విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాడిపేటలోని శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక మాస పూజలు ప్రతిరోజు జరుగుతున్నాయని అర్చకులు బుజ్జి వెల్లడించారు. కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం అత్యంత విశేషమైందన్నారు. కోటి సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకుంటే కోటిసార్లు దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని దాన ధర్మాలు చేయడం మంచిదని సూచించారు. మనం ఇవాళ రోజున విశేషంగా స్వామివారికి ఒక ఉపవాసం చేసిన కోటి ఉపవాస ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఇవాళ సోమవారాల ఉపవాస ఫలితాన్ని ఇస్తుంది. అలానే వస్త్రదానం కానీ, దీపదానం కానీ, లేదు శాలిగ్రామ దానం కానీ, తర్వాత క్షీరదానం కానీ, ఇలాంటివి ఏవి చేసుకున్నా కోటితో సరిసమానమైనది. మనం ఏ వస్తువు చేసుకున్నా, దానం చేసుకున్నా అది కోటిసార్లు మనం దానం చేసిన ఫలితాన్ని ఇవాళ రోజున కోటి సోమవారంగా ఇవ్వబడుతుంది. ఈ హరిహరాదులిద్దరూ విష్ణువు శివకేశులిద్దరికీ భేదం లేదు. అందువల్ల ఇవాళ శ్రవణ నక్షత్రం స్వామివారికి కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క నక్షత్రం. ఈ నక్షత్రం రెండు ఈ కార్తీక మాసంలో కలిగి వలన స్వామివారి వెంకటేశ్వర స్వామివారికి ఇటు శివుడికి ఇద్దరికీ హరిహరాదులిద్దరికీ నిత్య పూజలతో స్వామివారికి ఇద్దరికి అత్యంత వైభవతంగా ప్రాతకాలం నుంచి అభిషేకంలో అర్చనలు ఈ ఓంకార క్షేత్రంలో జరిగినాయి. 50 మంది భక్తులు వచ్చి ఈ స్వామివారి ఇద్దరు యొక్క సేవలో తరించి ఆ స్వామివార్లకు అనుగ్రహాన్ని పొందుతూ తరించుచున్నారు. క్రైస్తవులు పాస్టర్లపై జరుగుతున్న దాడుల నిరోధకానికి ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టం రూపొందించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నగరం పాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఫౌండర్ గోలమూడి రాజసుందర్ బాబు మీడియాతో మాట్లాడారు. మండల, జిల్లా కేంద్రాల్లో జనాభా ప్రాతిపాదికన క్రైస్తవ భవనాలు ఏర్పాటు చేసి పాస్టర్లందరికీ 26,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని క్రైస్తవులైన ఎస్సీలను ఎస్సీలుగానే పరిగణించి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల పాస్టర్లు పాల్గొన్నారు. మత స్వేచ్ఛని హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా పాస్టర్లకు 25,000 పెంచండి. అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి, మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి. అలాగనే మరి 3 ప్రాంతాల్లో 3 ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి, 3 ప్రాంతాల్లో 3 క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి. మరి ఈ రోజున క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా ఎవరికి కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు. మా సమస్యలు చెప్పుకోవటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది. ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి 3వ ర్యాలీగా గుంటూరు పట్టణంలో రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది. ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మోంతా తుఫాను రైతులకు నష్టం మిగిల్చింది. ఈదురు గాలులతో వరి, అరటి, పత్తి పంటలు నీట మునగటంతో పాటు పలుచోట్ల నేల కొరిగాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలిచి ఆదుకోవాలని కోరుతున్నారు. తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పంట నేల కొరిగి కనిపిస్తోంది.
రాజధాని అమరావతి రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు తుది దశకు చేరుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,727 మంది రైతులకు 3,188 ఎకరాలకు సంబంధించిన ఫ్లాట్ల కేటాయింపు పూర్తి చేసినట్లు వివరించారు. రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ఫ్లాట్లు అలాట్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమస్య తీసుకుంటే మొత్తం 29,330 మంది యూనిక్ ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు 69,421 వాళ్ళకి ఇచ్చినవి. 2014-19లోనే ఈ 69,421 ప్లాట్లలో 62,715 రిజిస్ట్రేషన్ చేసాం. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 6,703 రిజిస్ట్రేషన్ చేసాం. అయితే ఇంకా చేయాల్సింది 2,501 మంది రైతులకి 8,441 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే దానికి కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ 4-5 సార్లు ఫోన్ చేసి సిఆర్డీ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే దాంట్లో కూడా వచ్చింది ఏంటంటే కోర్టు కేసులు, అంటే వాళ్ళ మధ్య ఉన్న కోర్టు కేసుల వల్ల ఒక 70 మంది ఫార్మర్స్ది 312 ప్లాట్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో 254 యొక్క ఫార్మర్స్ 1,170 ఎకరాలు పెండింగ్ ఉంది. అంటే యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసాము. అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఒక 5 సెంట్లు 10 సెంట్లు 20 సెంట్లు పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఇస్తే సరే, ఇవ్వకుంటే ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తాం. లేదు వాళ్ళు ప్లాట్ మార్చుకుంటామంటే వేరే ప్లాట్ కూడా అలాట్ చేస్తామని వాళ్ళకి ఇన్ఫార్మ్ జరిగింది. ఎక్కువ మంది ఏంటంటే మాకు ఇది ప్లాట్ బాగా నచ్చింది, ఇదే ఉంచండి, మీరు ఆ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేయమన్నారు. అందువల్ల అవి ఆగున్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. భారతావని తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తిరుపతిరావు, పాండురంగ విఠల్ తెలిపారు. ఈ సందర్భంగా 31వ తేదీ ఉదయం కలెక్టరేట్ నుండి నాస్ సెంటర్ వరకు ఏక్తా యాత్ర జరపనున్నట్లు వారు వెల్లడించారు. ఈ యాత్రలో బీజేపీ నేతలు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తిరుపతిరావు, పాండురంగ విఠల్ పిలుపునిచ్చారు. భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి కార్యక్రమం ఈ నెల 31వ తారీఖు గుంటూరులోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి నాస్ సెంటర్ వరకు ఏక్తా యాత్ర ర్యాలీ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని 31 ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. నాస్ సెంటర్ వరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లతో సైతం అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశానికి అనేక రకాలైనటువంటి సేవ చేసిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనందరము కూడా ఘనమైన నివాళులు అర్పించాలంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.